Thank you.
ఆరాధన ఆరాధన నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన. అవును యేసయ్య, నా ఆరాధన నీకే తండ్రి. ఓ నా స్వరం ఉన్నంత వరకు నా తండ్రి నిన్ను ఆరాధిస్తాను దేవుడు. హల్లెలూయా, నీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. యెహోవా రాఫా నీకు వందనాలు, ఎల్ రోయి నీకు వందనాలు, యెహోవా షమ్మా నీకు వందనాలు. మా దాగు చోటువు నీవే, మా రక్షణ దుర్గము నీవే, మా స్తుతులపై ఆశని ఉన్నవాడువు నీవే తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ మమ్మల్ని ఎత్తుకుని నడిపించువాడా, ఓ మమ్మల్ని హత్తుకుని నడిపించువాడా. ఓ దేవాతి దేవా, అందరూ బిగ్గరగా చేతులు పైకెత్తి అయ్యా నీకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో నన్ను దర్శించుము తండ్రి. ఓ నాతో మాట్లాడుము యేసయ్యా. ఓ నాకు సమాధానము దయచేయి, నా కుటుంబంలో సమాధానము దయచేయి. ప్రతి విధమైన సైతానికి నాశనము చేస్తున్నాము దేవా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా అయ్యా హల్లెలూయా హల్లెలూయా. ఓ ఈ మధ్యాహ్న సమయమున దర్శించుము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. నా కొరకై మరణించి నా పాపముల్ మరించి నా కొరకై మరణించి నా పాపముల్ మరించి కన్న తల్లి చీచునాట్లు నన్ను చీచున ప్రియుడు. కన్న తల్లి చీచునాట్లు నన్ను చీచున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. బిగ్గరగా పాడదామా? హల్లెలూయా 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 హల్లెలూయా. కౌగిటిలో హత్తుకునెన్ నా చింతలన్ బాపును. బిగ్గరగా పాడదాం. అయ్యా నా చింతను బాపువాడు నీవే తండ్రి. నా చింతలను బాపును. కన్న తల్లి చీచునట్లు నన్ను చీచున ప్రియుడు. కన్న తల్లి, అవునయ్యా, కన్న తల్లి ఎటు రీతిగా హత్తుకుంటుందో నువ్వు అటు రీతిగా హత్తుకునేవాడు అవుతాయి. చెయ్యి విడువాడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. చెయ్యి విడువాడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. కన్న
దేవ ఆరాధనా, అద్వితీయ సత్య దేవ ఆరాధనా. రాజా రాజా నా యేసు రాజా, నిన్నే నేను ఆరాధింతున్. రాజా రాజా అవును యేసయ్యా, నిన్నే నేను ఆరాధింతున్. నిన్నే నేను ఆరాధింతున్. బిగ్గరగా నోరు తెరిచి నిన్నే నేను ఆరాధింతున్. నేను ఆరాధింతున్. అద్వితీయ ఆత్మదేవ ఆరాధనా, అద్వితీయ సత్యదేవ ఆరాధనా, అద్వితీయ ఆత్మదేవ ఆరాధనా, అద్వితీయ సత్యదేవ ఆరాధనా. బ్రతుకంతా నీ సాక్షిగా నీ ఉండేదను. నా యేసయ్యా ఉదయా, కలిమిలో లేమిలో దరిద్రములో రోగాలలో ఈ పంతులు నీ సాక్షి కలిగబడతానయ్యా. నా యేసయ్యా బ్రతుకంతా నీ సాక్షిగా నీ నుండేదను. నా యేసయ్యా అద్వితీయ ఆత్మదేవ ఆరాధనా, అద్వితీయ సత్యదేవ ఆరాధనా, అద్వితీయ ఆత్మదేవ ఆరాధనా, అద్వితీయ సత్యదేవ ఆరాధనా. బ్రతుకంతా నీ సాక్షిగా నిలబడింది తండ్రి. ఓ ఈ బ్రతుకు నీవిచ్చినది తండ్రి, ఈ జీవము నీవిచ్చినది నా ప్రభువా. నేను బ్రతికి ఉన్నట్టు కేవలము నీ కృప తండ్రి. ఎన్నో ఆటంకముల గుండా, ఎన్నో రోగులము గుండా, ఎన్నో ఇబ్బందుల గుండా నడుస్తున్న ప్రజలందరినీ కాపాడుతున్న వాడువు తండ్రి. ఓ నీ మాట సెలవిచ్చి నా ప్రభువా స్వస్థపరుస్తున్న వాడువు, నీ మాట సెలవిచ్చి అభివృద్ధి పరుస్తున్న వాడువు, నీ మాట సెలవిచ్చి నా ప్రభు ఉన్న పట్టణాలు ఎవరెత్తు వాడువు తండ్రి. యేసయ్యా నీకు వందనం చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో ఇంతవరకు మా పాటలు మాయం పొందినారు తండ్రి. నీ దాసి నిలబట్టి ఏడంత ఆత్మతో నింపిన ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ దయచేసి కూర్చుందాం. వారందరూ కూడా రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందరిని మరొకసారి ప్రభు పేరిట మిమ్మల్ందరినీ దేవుని యొక్క సన్నిధికి ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు అద్భుతమైన రీతిగా దేవుడు ఒక సన్నిధి మనం అనుభవించాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది ఆ దేవుని యొక్క సన్నిధిని అనుభవించారమ్మా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నిజంగా ఆత్మ ఆరాధన దేవుని సన్నిధిలో మనం చేయడం ఎంతో భాగ్యమై ఉన్నది. దేవుని సన్నిధిలో మనం చక్కటి మరి అభిషేకం కలిగిన ఆరాధన మనం జరిగించాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ దినం మరి ఒక నూతనమైన రీతిగా ఈ యొక్క దినాన్ని ప్రత్యేకమైన దినంగా మనం చూస్తూ ఉన్నాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారం మరి గమనించిన మరి ధ్యానించిన అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. ఎవరన్నా గుర్తుందామా? ఆమేన్. హల్లెలూయా. ఓకే, ఎప్పటికీ ఒకరిద్దరే చెప్తున్నారు రెగ్యులర్గా. హల్లెలూయా. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని మనం చూసాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దిక్కులేని దరిద్రుల యొక్క ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడనే ఒక అంశాన్ని మనము చక్కటి అద్భుతమైన రీతిగా మనం ధ్యానం చేశాం. మరి చక్కగా మీరు గుర్తు చేసుకోవడానికి
దేవుడు కృప చూపించాడు. దేనికి వందనాలు. ఈ దినం మరి పక్క వాళ్ళతోటి పక్కకు మళ్ళీ ఏం చెప్పాలి? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పండి. ఏం చెప్పండి? హల్లెలూయా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ దినం ఈ ప్రత్యేకమైన దినాన్ని మనం జరుపుకుంటున్నాం. ఫ్రెండ్షిప్ డే. ఏ డే? స్నేహితుల దినోత్సవం. దానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి స్నేహితులు చాలామందికి, అనేక మందికి అనేక రకాలైన స్నేహితులు ఉంటారు. సో దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజుటి అంశం కూడా ఫ్రెండ్షిప్. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజుటి అంశం ఏందమ్మా? దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఫ్రెండ్షిప్ అనే అంశాన్ని మనం చూస్తున్నాం. స్నేహం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. స్నేహం అనే అంశాన్ని మరి బైబిల్ యొక్క వెలుగులో, దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయంగా ఈ స్నేహం అనే విషయాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మీకు అందరికీ పరిచయం ఉన్న ఈ పదం, స్నేహం అనే పదం అందరికీ కూడా పరిచయం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరికి ఎవరన్నా ఒకరు స్నేహితులు ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అందులో మంచి స్నేహితులు, కొంతమంది గొప్ప స్నేహితులు, కొంతమంది ప్రాణ స్నేహితులు అనేవాళ్ళు ఉంటారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి ఇలాగ స్నేహితులు చాలామంది ఉంటారు. సో మనం గమనిస్తే స్నేహం ఈ లోకంలో చాలామంది స్నేహితుల యొక్క మాటను, వారిని గౌరవిస్తూ ఒకరినొకరు గౌరవించడం, ఇదంతా మనం చూస్తుంటాం. నిజంగానే స్నేహితుల్లా ఉన్నప్పుడు చాలా చక్కటి గౌరవాన్ని మనం కలిగి ఉండాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరి సహాయం చేసుకోవాలి. స్నేహంలో ఇలాంటి అన్నీ కూడా ఉంటాయి, మనకన్నీ తెలుసు. అవునా? దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో అలాగే వాక్యాన్ని ఒకసారి మనం గమనిద్దాం. బైబిల్ యొక్క వెలుగులో వాక్యాన్ని మనం గమనిద్దాం. ఫ్రెండ్షిప్ అనే మాటకు మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు మనం చదువుకుందాం. మొదటి సమయం చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మరియు ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ వాక్యాన్ని మనం గమనిస్తున్నాం. ఇక్కడ దావీదు మరి యోనాతాను స్నేహాన్ని గురించి మనం చూస్తున్నాం. చూడండి ఎలా ఉంది అంటే, ఒకసారి మొదటి వచనాన్ని మనం గమనిస్తే, దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. హల్లెలూయా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ద హార్ట్ బీట్ అంటారు. ఇక్కడ మనం గమనిస్తే ఈ దావీదు హృదయంతో యోనాతాను హృదయం కలిసిపోయింది. దానికి స్తోత్రం. హల్లెలూయా. సో అంటే దావీదు సౌలుతో మాట్లాడిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు అదంతా గమనిస్తున్న యోనాతాను చూస్తున్నప్పుడు యోనాతాను యొక్క హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. అంటే చూడండి, ఒక సందర్భాలు మనం గమనిస్తే మనం చూస్తాం ఈ లోకంలో ఒక సందర్భాన్ని మనం గమనిస్తే ఎవరి మామూలుగా సోపతి అంటారు, లేదా సహవాసం అంటారు. ఇలాగా ఎవరి సహవాసం చేస్తే వాళ్ళలాగా మారిపోతారంట మనుషులు. 6 నెలలు దొంగతో సహవాసం చేస్తే దొంగ అయిపోతాడు, మంచి వ్యక్తితో సహవాసం చేస్తే
మంచివాడుగా మారిపోతాడు. తెలివి జ్ఞానం గల వాళ్ళతో ఉంటే జ్ఞానవంతుడుగా మారిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ దావీదు మాట్లాడుతున్నప్పుడు యోనాతాను హృదయము ఎవరితో కలిసిపోయింది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు హృదయంతో కలిసిపోయింది. అంటే హార్ట్ అంటే మనసు కలిసి, ఇక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంతా ఒకే ఆలోచన కలిగి, ఒకే దృక్పథం కలిగి, ఒకే యొక్క మనసుతో, లేకపోతే కొన్ని ఆలోచనలు కలిస్తే, కొన్ని ఆలోచనలు కలిసి, కొన్ని చేష్టలు కలిసి, వాళ్ళందరూ ఒక దృక్పథం కలిసి ఉంటే అప్పుడు వాళ్ళు అందరూ కూడా ఒక గ్రూప్ అవుతారు, లేదా ఒక స్నేహితులుగా మారిపోతారు. ఇక్కడ ఆలోచనలు కలవకుండా, లేక ఒక దృక్పథం కలవకుండా, లేకపోతే ఒక ఏం అనేది లేకుండా వాళ్ళు ఏం గారు స్నేహితులుగా అయ్యే అవకాశం లేదు. పీపుల్, చిన్నపిల్లలు కానీ ఎవరైనా మనం గమనిస్తే వాళ్ళు ఒకలాంటి మనస్సు కలిగి, ఒకలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు అందరూ కలిసి ఒక గ్రూప్ అయిపోతారు. ఇంకొక ఆలోచన కొంచెం అల్లరి చేసే పిల్లలందరూ కలిసి ఒక గ్రూప్ అవుతారు. కామ్గా ఉండే పిల్లలందరూ కలిసి ఒక గ్రూప్ అవుతారు. అంటే వీళ్ళ ఆలోచనలు, మన హృదయాలు, మనసులు, అవన్నీ చేష్టలన్నీ కలిసిపోతే వాళ్ళు ఒక గ్రూప్ అయ్యే అవకాశం ఉన్నది. హల్లెలూయా. సో అలాగా మనుషులు కొన్నిసార్లు వెంటనే వాళ్ళతోటి కలిసిపోరు, కానీ కొన్ని సందర్భాల్లో వెంటనే కలిసిపోతారు. కొందరేమో టైం తీసుకుంటారు. ఇక్కడ దావీదు సౌలుతో మాట్లాడుతున్నప్పుడే యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయింది. అంటే అతడు మాట్లాడుతున్నది అంతా కూడా ఇతనికి దగ్గరగా ఉన్నది. హల్లెలూయా. ఇతని హృదయానికి దగ్గరగా ఉన్నది, ఇతని ఆలోచనలకు దగ్గరగా ఉన్నది, ఇతను అనుకుంటున్న ఆ ఆలోచన విధానం అంతా కూడా దావీదులో చూస్తున్నాడు. కాబట్టి వెంటనే ఇతని హృదయము అతని హృదయంతో కలిసిపోయింది. హల్లెలూయా. సో కాబట్టి ఆ కలిసిపోయిన తర్వాత అంతకే ఆగిపోకుండా యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని, హల్లెలూయా, యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. హల్లెలూయా. అతన్ని ప్రేమించిండు. దానికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనం గమనిస్తే స్నేహితులు ఎంతలాగా వాళ్ళు ఒకరినొకరు ఆ విధంగా అర్థం చేసుకుంటారంటే ప్రాణం పెట్టినంతగా. హల్లెలూయా. సో ఈ లోకంలో గమనిస్తే మనం ఉంటారు, కొంతవరకు ప్రాణం అంటే దాదాపుగా దగ్గరగా ప్రేమించే వాళ్ళు ఉంటారు. అంతకు మించి ప్రాణం ఇస్తామంటారు, కానీ అది అసాధ్యం. కానీ దాదాపుగా ప్రేమిస్తారు, చాలా మట్టుకు వాళ్ళు ప్రేమిస్తారు, ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ లోకంలో. అలాగే ఇక్కడ దావీదు కూడా యోనాతాను కూడా దావీదును అలాగ ప్రేమిస్తున్నాడు. ఆ విధంగా ఆయన ఎలా ఉన్నాడంట? ప్రాణ స్నేహితుడిగా చేసుకున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆ తర్వాత మనం ముందుకు చదువుతుంటే 2వ వచనంలో, ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకొనెను. దావీదు తన ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. హల్లెలూయా. నిబంధన, ఇట్ ఈస్ కౌనెంట్. దేవుడు నిబంధన చేసి దేవుడు మనుషులతో నిబంధన చేసుకున్నాడు. జలప్రలయం వచ్చినప్పుడు 40 రోజులు 40 దినములు జలప్రలయం జరుగుతున్నప్పుడు ఇంకా ఆగిపోవడానికి ఒక సూచన ఇచ్చిండు. ఏంటంటే ఇక్కడ ఏంది కనబడుతుంది? దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కనబడుతుందమ్మా? ఏమంటుంది దాన్ని? ఇంద్రధనస్సు, రెయిన్బో అంటారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అది కనబడినప్పుడు అది జ్ఞాపం చేసుకున్నమాట దేవుడు, ఇదిగో మీకు ఇలాంటిది జరగకుండా నేను చూస్తాను. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అది నిబంధన. అంతకు మించి అంత దాకా దేవుడు రానియడనమాట. అంత ప్రళయము, అంత నాశనము జరగనీయకుండా దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఒక నిబంధన చేసుకున్నాడు. అలాగే క్రొత్త నిబంధన అంటాం, ప్రాత నిబంధన అంటాం. దేవుని యొక్క రక్తం ద్వారా మనలను రక్షించుకోవడానికి ఆయన ఒక నిబంధన చేసుకున్నాడు. మన ప్రాణాన్ని ఆయన పోనీయక తన ప్రాణాన్ని అడ్డువేసి ఆయన ప్రాణాన్ని పెట్టి నిన్ను రక్షించుకోవడానికి ఆయన నిబంధన చేసుకున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. తన ప్రాణం పెట్టినంతగా తనను తాను తగ్గించుకున్నట్లు మనం చూస్తాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా దావీదు గురించి యోనాతాను ఎంతటి స్నేహాన్ని ఆయన కనిపెట్టుకున్నాడు. దావీదు అంటే తన ప్రాణ స్నేహితుడు అనుకున్నాడు అనమాట. ఆ విధంగా అంతేగా అంతటితో ఊరుకోలేడు.
స్నేహితులు కొంతమంది ఏం చేస్తారంటే ఒకరిని గొప్పగా ఎంచుకొని ఒకరి దగ్గర ఉన్నది ఒకరు వాడుకొని తమ దగ్గర ఉన్న హెల్ప్ ఇంకొకరికి ఇవ్వడానికి వెనకంజ వేయక వాళ్ళు ముందుకు వెళ్తారు. అలాగే యోనాతాను కూడా తనకున్న అంత కూడా, యోనాతాను ఎవరు అంటే ఈయన రాజు కుమారుడు. ఎవరమ్మైనా రాజకుమారుడు. అప్పటికే సౌలు అభిషేకించబడి రాజుగా ఉన్నాడు. ఆయన కుమారుడుగా యోనాతాను ఉన్నాడు. కానీ దావీదు ఆ సందర్భంలో ఆయన రాజకుమారుడు కాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మామూలు ఒక గొర్రెల కాపరిగా, లేకపోతే ఆయన ఆ కుటుంబంలో ఒక కడసారివాడుగా ఆయన అడవిలో తన గోవులను కాసుకుంటూ ఆయన జీవితాన్ని కొనసాగించేవాడుగా ఉన్నాడు. ఇలాంటి సందర్భాన్ని మనం గమనిస్తే యోనాతాను రాజకుమారుడు ఉన్నాడు. ఆయనను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆయనను ఎంచి ఆయన మనసుతో, ఆయన హృదయంతో, ఆయన ఆలోచనతో అదంతా చూసిన వాడుగా ఉండి ఆయన అంటున్నాడు, ఈయన నా ప్రాణ స్నేహితుడు. హల్లెలూయా. ఎవరైనా నా ప్రాణ స్నేహితుడు అని ఎంచి అతనికి ఏమి ఇస్తున్నాడంటే తనకున్నటువంటి రాజు సంబంధమైన అన్ని కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడు. 4వ వచనంలో 5వ వచనంలో చూడండి. 4వ వచనం, యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదుకి ఇచ్చెను. హల్లెలూయా. ఇది రాజుకు సంబంధించినవి. రాజు ధరించుకుని వాటిని ఆయన ముందుకు సాగే ఆ కవచాలను అన్నిటిని కూడా ఆయన ఎవరికి ఇస్తున్నాడు అంటే మామూలుగా ఉన్నటువంటి దావీదుకు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నేను ఎంతో, నా స్నేహితుడు అంతే, నేను ఎలా ఉండాలో నా స్నేహితుడు అలాగుండాలి అని తప్పించేటటువంటి మనస్తత్వం కలిగిన, హృదయం కలిగిన వాడు యోనాతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా స్నేహితులు చాలామంది ఉంటారు, కానీ కొన్నిసార్లు నేనెంతో ఆయన కూడా అంతే అనే వాళ్ళు తక్కువగా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు సమానము అనేవాళ్ళు తక్కువగా ఉంటారు. ఏదో ఒక దగ్గర వారిని తక్కువ చేయడానికి, స్నేహితులైనా కానీ ప్రాణ స్నేహితులైనా కానీ ఏదో దగ్గర తక్కువ చేయడానికి, నాకన్నా కొంచెం తక్కువ ఉన్నాడు ఈ జ్ఞానంలో కానీ, టాలెంట్, లేకపోతే డబ్బు విషయంలో కానీ, ఈ పనులలో కానీ, ఈ యొక్క టాలెంట్లో కానీ తక్కువ ఉన్నాడని చూపించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఈ లోకంలో ఉంటారు. కానీ ఇక్కడ యోనాతాను ఆయనని ఎక్కువగా ఎంచుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతగా ఎంచుతున్నాడు అంటే నేను రాజకుమారుడును అయిన ఈయన కూడా నా వలే రాజకుమారుడుగా ఉండాలి, నా వలే ఆయన ధరించుకోవాలి. ఇగో కత్తి ఇస్తున్నాడు, విల్లుని ఇస్తున్నాడు, డాలుని ఇస్తున్నాడు, అన్నీ కూడా తనకు కలిగినదంతా కూడా తన ప్రాణ స్నేహితుడికి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే నాకు వలే. అందుకే దేవుని వాక్యం మనకు గుర్తొస్తుంది. యేసు ప్రభువు వారు చెప్పిన, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది అసాధ్యం, కానీ ఎవరికి సాధ్యం అంటే దేవుని హృదయం కలిగిన వారికి, ఆయన ఆత్మచేత అభిషేకించబడి ఆయన వలె ఉండాలని తలంచే వారికి అది సాధ్యమవుతుంది. దేవుని ద్వారా నడిపించేవారు మాత్రమే వాళ్ళ వలె వాళ్ళ పొరుగు వారిని ప్రేమిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేదంటే అది అసాధ్యమైంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, యోనాతాను తన్ను వలె తన పొరుగు వారిని అంటే తన స్నేహితుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే అందుకే ఆయనకున్నదంతా కూడా ఆ కత్తి, హల్లెలూయా, రాజుకుండే ఆ యొక్క కత్తి, తన స్నేహితునికి విల్లును, బాణాన్ని తన స్నేహితునికి ఇచ్చాడు, డాలును తన స్నేహితునికి ఇస్తాడు. ఇవన్నీ కూడా దేనికి సదృశ్యం అంటే తన ప్రాణ స్నేహితుడు నా వలె ఉండాలనే ఒక తపన ఆ హృదయంలో కనబడుతున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇలాంటి వాళ్ళు అరుదుగా కనబడతారు. ఈ లోకంలో కొంతమంది ఉండొచ్చు, కానీ అన్ని సందర్భాల్లో ఇలాంటి వాళ్ళు కనబడరు. కానీ చూడండి, ఇక్కడ కూడా అరుదుగా కనబడతారు. ఇలాంటి స్నేహితులు అరుదుగా కనబడతారు. నా వలే నా స్నేహితుడు ఉండాలి, ఆయన పలానా గొర్రెల కాపరి, ఆయనకేం లేదా ఎక్కడో ఉండాలి అని చెప్పి అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆయనతో సమానంగా, ఆయన వలే తన స్నేహితుడిని చూసుకునేవాడుగా. చూడండి, నీవు నేను దేవుని యొక్క చిత్తానికి అనుసారంగా, దేవుని యొక్క చిత్తానుసారంగా మనలను, మన స్నేహితులను మనల వలె చూసుకోవడానికి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మనలాగా వారిని ప్రేమించడానికి మనం ఏం చేయాలంటే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ మన స్నేహితులను కొన్ని సందర్భాల్లో ఎక్కడ ఒక దగ్గర నువ్వు చిన్న చూపు చూస్తున్నావేమో, నేనే బెటర్, కొంతమంది ఏమంటారంటే ఆయాం అన్నట్లుంటారు, నేనే బెస్ట్ వారికన్నా,
ఆ పోలిక కలిగి ఉంటారు. నేను వీళ్ళలో ఏ దాంట్లో బెస్ట్, నేను ఇందులో ఈ విషయాల్లో నేను చాలా గొప్పగా ఉన్నానని వాళ్ళ స్నేహితులను చూసి వాళ్ళు ఏం చేస్తారంటే చులకన చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అలాంటి ఆలోచన కలిగి ఉంటే ఈరోజు యోనాతాను హృదయాన్ని, యోనాతాను యొక్క మనస్సును, యోనాతాను యొక్క ఆలోచనను మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన తన స్నేహితుడిని ఎలా చూస్తున్నాడు, తన ప్రాణంగా చూస్తున్నాడు, ఆయన వలే ఉండాలని చూస్తున్నాడు. అలాగే నేను అలాంటి మనస్తత్వాన్ని, అలాంటి హృదయాన్ని, యోనాతాను హృదయము దావీదుతో కలిసిపోయినట్టుగా నీకు కలిగిన స్నేహితుడిని అట్లని చెప్పి అందరినీ మనం అలాగే ప్రేమించలేం. నీవు ప్రేమించవచ్చు, కానీ అవతల వాళ్ళు అలా ఉంటారా లేదా కొన్ని సందర్భాల్లో ఆలోచించాలి. ఎందుకంటే లోకంలో లోక స్నేహము చాలా మోసకరమైంది. లోక స్నేహం ఎలాంటిదంటే కపటం కలిగింది. అక్కడ ఏమన్నా ఇస్తేనే నిన్ను ప్రేమిస్తారు. అందుకే నీవేమిస్తున్నావు, నేను నీకు ఇస్తా, నువ్వేమిస్తే అది నేను ఇస్తా అన్నట్టు కాదు. నువ్వు ప్రేమిస్తే నేను ప్రేమిస్తా, నేను స్తోత్రం హల్లెలూయా అన్నట్టుగా ఉంటుంది లోక స్నేహం. నువ్వు ప్రేమిస్తే నేను ప్రేమిస్తా, లేకపోతే నేను కూడా ప్రేమించాను అన్నట్టు ఉంటుంది. కానీ దేవుని యొక్క స్నేహము, దేవుని యొక్క బిడ్డల స్నేహం అలాగ ఉండకూడదు. ఆయన ప్రేమించకపోయినా కానీ మనం ప్రేమించాలి. అలా అని చెప్పి అవతల వ్యక్తి మోసము చేస్తే నీవు జాగ్రత్త కలిగి అక్కడ మోసమా, ప్రేమనా, స్నేహమా ఏదో మనం గమనించి మెలకువలిగి ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నది చాలా సందర్భాల్లో మోసకరమైనదిగా ఉంటుంది. దానికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి మనం స్నేహితులను ప్రేమించాలి, కానీ అవతల వాళ్ళు నిన్ను ఎలా ప్రేమిస్తున్నారో ఒకసారి గమనిస్తూ వారిని మనం ప్రేమించాలి. అయినా సరే ప్రేమ ముందర ఏది కూడా సరిపోదు. కాబట్టి మనం ప్రేమించాలి, వారిని ఆదరించాలి. ఒకసారి ఖచ్చితంగా వాళ్ళు మోసంగా ఉంటే వాళ్ళే మారే అవకాశం దేవుడు తీసుకుంటాడు. దానికి స్తోత్రం హల్లెలూయా. అందుకే యోనాతాను లాంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. చూడండి, ఇంకో మాట మనం గమనిస్తే రోమీల రాసిన పత్రిక, దీనికి స్తోత్రం హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనం ఈ మాట చూస్తాం, చూడండి, రోమీల రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనాన్ని మనం గమనిద్దాం. సహోదర ప్రేమ ఒకని యందొకడు ఆమేన్ హల్లెలూయా. ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకోనండి. నీవు బెస్ట్ అంటే ఏం లేదు బ్రదర్, నీవే బెస్ట్ అన్నట్టుగా ఒకరినొకరిని ఘనత విషయంలో ఏం చేయాలా, హెచ్చించుకోవాలంట. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మంచిగా మాట్లాడాలి. నీవు అంటే నేనంటే నీవు అన్నట్టుగా ఒకరినొకరు హెచ్చించుకునేవారు ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకునేవారు ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకునేవారు ఉండాలి. చూడండి, ఇక్కడ యోనాతాను దావీదును ప్రేమించడం అంటే ఇక్కడ మనకు చాలా విషయాలు ఉంటాయి. ప్రేమ అన్నిటినీ ఏం చేస్తానంటే క్షమిస్తుంది, అన్నిటినీ మర్చిపోతుంది, అన్నిటినీ ఏం చేస్తానంటే కప్పుతుంది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నిజంగా ప్రేమ అనేది చాలా మంచిదిగా ఉన్నది. దేవుని యొక్క ప్రేమ అగాపే ప్రేమ. అన్ని విషయాల్లో ఆయన నిన్ను ప్రేమిస్తాడు. నీవు చెడు చేసినా, నీవు తప్పులో ఉన్నా, నేను ప్రేమించి మళ్ళీ నిన్ను చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్న ప్రేమ అగాపే ప్రేమ. దేవునికి స్తోత్రం హల్లెలూయా. యోనాతాను కూడా తన స్నేహితుడిని ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఆయన తన హృదయంతో కలిసిపోయింది. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించి అతన్ని ప్రేమించినట్టు మనం చూస్తున్నాం. అందుకే ఘనత విషయంలో ఒకరినొకరు ఏం చేయాలి, హెచ్చించుకోవాలి, నీవు మెచ్చుకోవాలి. ఒకరిని మెచ్చుకునే సందర్భంలో, ఒకరిని పొగిడే సందర్భంలో పొగడాలి, మాట్లాడే సందర్భంలో మాట్లాడాలి, ఒకరిని హెచ్చించుకునేటట్టుగా మనం చూడాలి. దానికి స్తోత్రం హల్లెలూయా. అలాగే మనం గమనిస్తే యోహాను సువార్త 12వ అధ్యాయము 15వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఆమేన్ హల్లెలూయా. నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమించాలని నా యొక్క ఆజ్ఞ. హల్లెలూయా. ఆజ్ఞ
ప్రేమించవలననే ఆజ్ఞ. దేవుడు ఒక ఆజ్ఞ కలిగి ఉన్నాడు. అదేంటంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలనే ఆజ్ఞ. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నానో అలాగే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అది స్నేహంలో ఒక కవనెంట్గా ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు ప్రేమించుకోవాలి. నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించానో మీరు అలాగా ఒకరినొకరు ఏం చేయాలంట, ప్రేమించాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ కొంచెం కిందికి చదువుదాం ముందుకు, అలాగే ఆ వచనాన్ని ముందుకు చదువుదాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాడు, ఆమేన్, హల్లెలూయా. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టుట కన్నా ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు, హల్లెలూయా. చూడండి, మనము తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాళ్ళు. ఈ లోకంలో మనం గమనిస్తే తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టు వాళ్ళు ఉన్నారమ్మా. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రాణం పెట్టేవాళ్ళు దాదాపుగా కొంతవరకు అక్కడక్కడ మనం గమనించవచ్చేమో, కానీ ప్రాణం పెట్టేవాళ్ళు ఉండరు. కానీ యేసయ్య నీ స్నేహితుడు, హల్లెలూయా. ఆయన పరమ స్నేహితుడై ఉన్నాడు. ఆయన నీ కొరకు తన ప్రాణం పెట్టడం జరిగింది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నీ కొరకు, నా కొరకు, నీ పాపం నిమిత్తము, నా శాపం నిమిత్తము, నా పాపం నిమిత్తము, మనం చేసిన ప్రతి తప్పిదం గురించి ఆయన తనను తగ్గించుకొని రిక్తుడుగా చేయబడి, ఇదిగో దేవునితో సమానంగా ఉండ అనే ఒక భాగ్యాన్ని అది ఎక్కువగా ఎంచక తనను తగ్గించుకొని రిక్తుడుగా చేయబడి ఈ లోకానికి వచ్చి ఎందుకొరకు వచ్చాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, నిన్ను ఆయన రక్షించుకోవాలని కనుక, నీవు ఆయన ప్రాణ స్నేహితుడు కనుక ఆయన నిన్నేం చేసినంటే తన ప్రాణాన్ని పెట్టి రక్షించుకున్నాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడు? తన ప్రాణాన్ని పెట్టి రక్షించుకున్నాడు. ఆయన మన స్నేహితుడిగా ఉన్నాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అక్కడ మనం గమనించిన వాక్యాన్ని మరొకసారి మనం చూద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పదిహేనవ అధ్యాయము 12వ వచనాన్ని ఇంకొక చదువుమా. 13 తన స్నేహితుని కొరకు తన పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు, హల్లెలూయా. తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీరు నేను ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లయితే ఏమైతారంట మరి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్నేహితులం అవుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో స్నేహం చేయడం అది ఎంతో గొప్ప భాగ్యము. ఆయనతో నడవడము, ఆయనతో గడపడము, ఆయనతో మాట్లాడడము, ఇదిగో ఈ లోకంలో ఉన్నదానికన్నా అన్నిటికన్నా గొప్పదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనతో మనం స్నేహితులుగా మారిపోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అక్కడ మనం గమనిస్తే నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యుందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు నాకు స్నేహితులు. ఏం ఆజ్ఞాపించాడు దేవుడు? నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత దేవుడే నీ కొరకు తన ప్రాణం పెట్టిండు అనే సంగతి నీవు గమనించాలి. అక్కడ చాలా ఆజ్ఞలు ఉన్నాయి. మాట తప్పకూడదు, అబద్ధం ఆడకూడదు, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలి, తల్లిదండ్రులకు గౌరవించాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవన్నీ ఆజ్ఞలను మనం చేసినట్లయితే ఆయన స్నేహితులం అవుతాం. హల్లెలూయా. నీవు నేను ఎవరి స్నేహితులం అవుతాం? దేవుని స్నేహితులం అవుతాం. ఈ లోకంలో నీకు ఎంత ప్రాణ స్నేహితుడు ఉన్నాడో లేడో కానీ తెలియదు, కానీ ఇదిగో ఈ యొక్క ప్రాణ స్నేహితుడు ఇదిగో అందరికన్నా మిన్నైన వాడు. ఎందుకంటే తన ప్రాణము నీ కొరకు పెట్టాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రాణము నీ కొరకు పెట్టాడు, నీకు మరణం తప్పించడానికి. ఇదిగో శారీరక మరణాన్ని నీవు కలిగి ఉంటావేమో, కానీ ఆత్మీయ మరణం నీకు ఉండదు.
దీనికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని తప్పించడానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు నీ కొరకు. ఆయన ఆజ్ఞలు గైకొంటే, నీవు నేను ఆయన చెప్పినట్లు నువ్వు చేస్తే మనం ఎవరం అవుతామంటే ఆయనకు స్నేహితులం అవుతాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఫ్రెండ్స్ అవుతాం, ఆయనతో నడవడానికి, ఆయనతో మాట్లాడడానికి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే కింద ఒక వచనం చదివితే, మీరు మీకు ఆజ్ఞాపించిన ఎడల మీరు నా స్నేహితులు అవుతారు. తర్వాత దాసుడు తన యజమానుడు చేయుదానని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక, ఆమేన్, హల్లెలూయా, స్నేహితులని పిలుస్తాను. ఇదిగో ఇంతకు ముందు మీరు ఒక విషయంలో దాసులుగా ఉన్నారు, ఒక విషయంలో బానిసలుగా ఉన్నారు. ఈ లోకములో ఒక సందర్భంలో మీరు పాపం అనే దానికి బానిసలుగా ఉన్నారు, శాపం దాని కింద బానిసలుగా ఉన్నారు. ఇక మీదట ఇదిగో నా స్నేహితులు, మీరు నా వలె ఉండడానికి నా మాటలు గైకొని వాటి ప్రకారం చేసినట్లయితే మీరు ఎవరవుతారంటే, ఇదిగో మీరు దాసులుగా ఉండరు, ఇదిగో మీరు నా స్నేహితులుగా ఉంటారు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిలా ఉంటారు మీరు? స్నేహితులు, దాసులు కారు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మీరు దాసులు కానే కారు. ఇంతకు ముందు అంటే దేవుని ఎరగక ముందు మీరు దాసులుగా ఉన్నారు. శాపానికి, పాపానికి మనం దాసులుగా ఉన్నాం. అబద్ధంలో బ్రతుకుతున్నాం. ఈ యొక్క లోక సంబంధమైన జ్ఞానంతో లోకానుసరమైన జీవితాన్ని జీవిస్తూ లోక స్నేహంతో మనం ఉన్నాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మనం గమనించాలి, ఈ లోకంలో ఉన్న దాంట్లో మనం గమనిస్తే ఒక మాట మనం గమనిద్దాం. ఇక్కడ యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారమ్మా? దీనికి స్తోత్రం. హల్లెలూయా. 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదివితే, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయను గోరునో వాడు దేవునికి శత్రువగును. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ లోకములో అంటే లోకం అనగా లోకములో ఉన్న చెడు, లోకములో ఉన్న వ్యసనము, లోకంలో ఉన్న పాడు, లోకంలో ఉన్నటువంటి దుర్వ్యాసము, దుర్వ్యాపారము, ఇదంతా కూడా దేని కిందకు వస్తుంది అంటే చెడు కిందకు వస్తుంది. ఈ లోకంలో ఉన్న నీవు లోకానుసారమైన జీవితం, లోకానుసారమైన బ్రతుకు మనం బ్రతికినట్లయితే అది దేవునికి విరోధంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి అందుకే రోమా పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలు మనం ఒక మాట గమనిస్తే అక్కడ ఒక మాట ఉన్నది, ఏమని చూద్దాం ఒకసారి. రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరమును సమర్పించుకోవాలని దేవుని వాస్తవాలను నడిపి మేము బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక హల్లెలూయా ఏం చేయాలంట? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగునట్లు ఏమంట? నూతన మగుట వలన రూపాంతరం పొందండి. హల్లెలూయా. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకము స్నేహము కలిగి ఉన్నవేమో ఒకసారి, ఇంతకు ముందు నువ్వు ఈ లోకం స్నేహంలో ఉన్నామేమో. కొన్నిసార్లు ఎలా ఉంటారంటే ఇంతకు ముందుదే బాగుంది కదా అన్నట్లుగా మనం ఉంటాం. కొన్నిసార్లు ఇక్కడ వచ్చే వరకు కొంచెం అక్కడ ఇది చేయకూడదు, అది చేయదు, ఇది చేయాలి, ఇలా ఉండాలని కొన్ని కట్టుబాట్లు, కొన్ని దేవుని కృప ద్వారా కొన్ని మెరుగైన జీవితాన్ని జీవించడానికి కొన్ని సూచనలు చేస్తున్నప్పుడు అయ్యో ఇక్కడ చాలా కష్టంగా ఉంది. కానీ ఇంతకు ముందే ఇష్టానుసారమైన జీవితం, ఇష్టానుసారంగా నేను ఉండడం ఎంతో మేలుగా ఉండింది కదా. ఇక్కడ ఇది చేయదు, అది చేయదు, ఇక్కడ కూర్చోవద్దు, అక్కడ కూర్చోవద్దు అని కొంచెం కట్టుబాట్లతో కూడుకున్న జీవితం అన్నట్లుగా ఉంటుంది. ఇక్కడ దేవుడు అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. హల్లెలూయా.
ఏది అనుసరించకూడదు? లోక మర్యాదను అనుసరించకూడదు. లోకంలో ఏముంది మర్యాద? లోకంలో రకరకాల మర్యాదలు ఉంటాయి. చూడండి, చెడుతో వెళ్తే చెడు మర్యాదలు కనబడతాయి. మనం గమనిస్తే లోకంలో రకరకాలుగా మనుషులు ఉంటారు. వాళ్ళలా నీవు ఉండకూడదు, వాళ్ళ ఆలోచనలా నీవు ఉండకూడదు, వాళ్ళ జీవన విధానాన్ని నీవు కొనసాగించకూడదు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉండాలంటే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా ఇంకేం చేయాలంట? నీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంతో నీవు స్నేహం చేస్తున్నావా? లోకంతో నీవు స్నేహం చేస్తే, లోకంలో ఉన్న చెడుతోటి నీవు స్నేహం చేస్తే దేవునికి నీవు విరోధి అవుతావు, దేవునికి నీవు శత్రువు అయిపోతావు. సో నీవు దేవునితో స్నేహం చేయాలా, లేకపోతే లోకంతో స్నేహం చేయాలా? హల్లెలూయా. లోకంలో అనేకమైనటువంటి రకరకాల మర్యాదలు ఉన్నాయి. లోకాన్ని చూస్తున్నప్పుడు రంగురంగులుగా ఉంటుంది, నిన్ను వెంటనే ఆకర్షిస్తుంది. అబ్బో ఎంత బాగుంటుందంటే అది చాలా మెప్పుగా ఉంటుంది, నిన్ను ఎంతో ఆకర్షణగా నిన్ను లాక్కెళ్తుంది. బాగుగా చూడడానికి అబ్బా ఇంతకన్నా మించింది లేదురా అన్నట్టుగా ఉంటుంది. కానీ అది నిన్ను ఏం చేస్తుందంటే నాశనంలోకి నడిపిస్తుంది. దానికి స్తోత్రం, హల్లెలూయా. లోకంలో ఉన్న స్నేహము నాశనంలోకి నడిపిస్తుంది. అది చాలా మంచిదిగా ఉంటుంది, రంగులుగా ఉంటుంది, కానీ అది నీవు నాశనంలోకి నిన్ను లీడ్ చేస్తున్న సంగతి తెలవకుండా నీవు లీడ్ చేయబడతావు. దానికి స్తోత్రం, హల్లెలూయా. సో అలాంటి దాంట్లో నీవు ఉండకూడదు. ఈ లోక మర్యాదను అనుసరించగా ఉత్తమమైన దేవుని చిత్తాన్ని గమనించాలి. ఆయన చిత్తం ఏంటి అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం, నీకు వలె వారిని నీవు చూడడం, నీ స్నేహితుల్లో నిన్ను చూసుకోవడం, నీ స్నేహితుల్లో నీవు ఆయన ప్రేమించడం, దేవుని ఆజ్ఞలను గైకోవడం, అది దేవుని చిత్తమైనది. అలాగే అనేక మందికి దేవుని స్నేహితులుగా మార్చే ఒక గొప్ప భాగ్యము దేవుని చిత్తమైనది. ఈ లోకంలో అనేక మంది పాడవుతున్నారు. వారి స్నేహము, వీరి స్నేహము, రకరకాల దొంగల స్నేహము, లేకపోతే వ్యభిచారుల స్నేహము, లేకపోతే రకరకాలుగా వెళ్తూ వాళ్ళు వ్యసనాలకు బానిసలవుతూ వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. అలాంటి వారి కొరకు నీవు నిలబడి ప్రార్థిస్తూ వారిని ప్రేమించేటటువంటి ఒక అవకాశం మనం తీసుకోవడానికి దేవుని చిత్తమైనది. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమిస్తున్నట్టుగా నీవు నీ స్నేహితులను ప్రేమించాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. వారిని ప్రేమించి దేవుని ప్రేమను కనపరిచేవారుగా ఉండాలి. ఎలా ఉండాలంట? దేవుని ప్రేమను కనపరచాలి. అందుకే నా ఆజ్ఞలు గైకొని వాటి ప్రకారం చేయువాడు ఇక మీదట దాసుడుగా ఉండడు. ఎలా ఉంటాడు? స్నేహితునిగా ఉంటాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దాసునికి అని తెలిస్తే ఇంట్లో ఒక నిర్ణయం మనం తీసుకుంటున్నాం అనుకో, మన ఇంట్లో ఉన్న వాళ్ళకు మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం గురించి ఏం చేయబోతున్నాం, ఏం జరుగుతుందో అన్నీ కూడా తెలిసి ఉంటాయి. ఒకవేళ దాసుడైన వాడు ఆయన బయట ఉంటాడు, నిర్ణయాల్లో పాల్గొన్నాడు, వానికి అన్ని విషయాలు తెలియవు. కాబట్టి ఇదిగో దాసుడుగా ఉండక నీవు నా స్నేహితుడవు. హల్లెలూయా. నేను నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా వారికి తెలుస్తుంది. అందుకే దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు మాట్లాడతాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఎవరంట? నా హృదయానుసారుడు. ఇదిగో నేను ఆయనకు తెలియకుండా ఏ పనిని నేను తలపెట్టను అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో దైవ భక్తులైన వారి గురించి దేవుడు స్వయంగా మాట్లాడాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. మోషేతో నేను ముఖాముఖి మాట్లాడతాను. నేను ఎవరితో మాట్లాడతాను? మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాను. ఇదిగో ఆయనతో నేను ఏం సంభాషించాలనో అది సంభాషిస్తాను అని అంటున్నాడు. అంటే దేవుడు దగ్గరగా ఉన్న స్నేహితులతో ఎలా మాట్లాడతాడు అలాగా భక్తులైన వారితో మాట్లాడతాను అంటున్నాడు. అందుకే మీరు ఆయన మన స్నేహితుడుగా ఉండడానికి చూస్తున్నాడు దేవుడు. ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన జీవితానుసారంగా ఆయన చెప్పింది నువ్వు చేస్తే చాలు ఆయనకు నువ్వు ఏమైపోతావు? స్నేహితుడు అయిపోతావు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నీతో నిబంధన చేసుకున్నాడు. యోనాతాను దావీదుతో నిబంధన చేసుకున్నాడు. ఏ నిబంధన అంటే తన ప్రాణం పోయినంతగా. తర్వాత అక్కడ చూస్తే అక్కడ చదువుకుంటూ వెళ్తే అక్కడ ఏముందంటే తర్వాత రోజుల్లో ఈ దావీదు గొప్పవాడుగా పేరుగాంచిన వాడుగా లేకపోతే అక్కడ మెప్పు పొందినవాడుగా ఆయనను మెచ్చుకున్నట్లయితే అక్కడ ఏం చేస్తాడంటే దావీదును ఎలాగైనా చంపాలని సౌలు ప్రయత్నం చేస్తే తన ప్రాణ స్నేహితుని గురించి ఆయన తెలుసుకొని ఆయనను తప్పించినట్లు మనము చూస్తాం. యోనాతాను. దీనికి స్తోత్రం, హల్లెలూయా.
సో చాలా చాలా జాగ్రత్త కలిస్తే తన ప్రాణాన్ని అడ్డుపెట్టి తన స్నేహితుడిని కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు. తన తండ్రి దగ్గర ఆయనను తప్పించుకోవడానికి, ఆయనకు మంచి మార్గము చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. యోనాతాను అంతగా తన స్నేహితుని కొరకు తప్పిస్తున్నట్టు మనం చూస్తాం. చూడండి, ఈ రోజుల్లో దేవుడు మన ప్రాణ స్నేహితుడు. ఎందుకంటే దేవుడు నిన్ను గురించి ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మన మాదిరి, ఆయన మన ప్రాణ స్నేహితుడు. ఎందుకంటే ఆయన మన కొరకు తనను తాను తగ్గించుకొని నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని వేయడానికి వచ్చాడు. ఈ లోకం, ఇందాక మనం చెప్పుకున్నాం, లోక స్నేహము ఎలాగుంటుందంటే అది ఏ నాశనానికి లీడ్ చేస్తుంది. దానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీవు నేను దేవునితో ఆయన మాటలు గాయకొని ఆయన చెప్పింది చేస్తూ ఆయన స్నేహితులుగా మారిపోయే ఒక గొప్ప మహత్తరమైన అవకాశాన్ని మనం తీసుకుందాం ఈరోజు. ఒకవేళ ఇంతకు ముందు ఇలాగ లేకపోతే దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. మనం దేవుని స్నేహితులుగా మారడానికి ఒక మంచి అవకాశం ఈరోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో అండి, కొంతమంది ఎలా ఉంటారంటే, ఒక మాట మనం గమనిస్తే సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూద్దాం. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అనే దానికి ఒక మాట అక్కడ చూద్దాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును, కానీ మేలును కోరి స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయము చేస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు సూటిగా మాట్లాడి ఇది నిజం ఇదే అని చెప్తున్నప్పుడు కొంచెం మనకు నొప్పిగా అనిపిస్తుంది. అబ్బా, ఏం మాట్లాడుతుండ్రా బ్రదరు, ఈ సిస్టరు అని అనుకుంటాం, కానీ అదే నిజం. హల్లెలూయా. ఆ నిజం ఏం చేస్తుందంటే అద్దంలో నిన్ను చూపిస్తున్నట్టుగా ఉంటుంది అన్నమాట. దానికి స్తోత్రం. హల్లెలూయా. నీకు నొప్పి అయినా, నీకు బాధ కలిగినా ఆ నిజం ఏం చేస్తుందంటే నిన్ను అద్దంలో చూపిస్తుంటుంది అనమాట. దానికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మేలుని కోరి నీ స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయము చేస్తాడు. మేలు కోరి నిన్ను గాయపరుస్తాడేమో, కానీ పగవాడు ఏం చేస్తాడు? హల్లెలూయా. నీ మేలు కోరి ముద్దులు పెడతాడా? కాదు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను నాశనం చేయడానికి నిన్ను ముద్దులు పెడతాడు, నిన్ను మెచ్చుకుంటాడు కొన్ని సందర్భాల్లో. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మనం గమనిస్తే చూడండి, ఇలాంటి సందర్భాలు ఉంటాయి. అందుకే యేసయ్యను అప్పచెప్తున్నటువంటి వ్యక్తి ఎవరమ్మా? యేసయ్యను అప్పచెప్తున్న వ్యక్తి ఎవరు? హల్లెలూయా. ఇస్కరియోతు యూదా ఏం చేసిండు? యేసును అప్పచెప్పే ముందు వెళ్ళి ముందు సూచన ఇచ్చిండు, ఇదిగో నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటున్నానో ఆ వ్యక్తిని మీరు తీసుకెళ్ళాలి. హల్లెలూయా. ఈయన మేలు కోరి చేస్తున్నాడా? దానికి స్తోత్రం. హల్లెలూయా. కాదు. అందుకే వెళ్ళి ఆయన మీద పడి ముద్దు పెట్టుకొని ఎంత మంచి పని చేసిండు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసయ్య అంటాడు, నీవు ఇంకా కానీ నీ పని నీవు వచ్చింది అందుకే కదా అని చెప్పి అంటాడు. ఆయన అప్పచెప్పడానికి వచ్చిండు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి సందర్భాలు మనం గమనించాలి. ఏ వ్యక్తి నిన్ను ప్రేమిస్తూ నిన్ను గాయపరుస్తున్నాడో ఆయన నీ ప్రాణ స్నేహితుడు. హల్లెలూయా. యేసయ్య నిన్ను కొన్ని సందర్భాల్లో చక్కబెట్టడానికి, ఇదిగో ఇది సరి చేసుకో, ఇది బాగు చేసుకో, ఇదిగో నీవుకి ఇది కొదగా ఉన్నది, ఇదిగో ఈ దారిని నడువు, ఈ దారిని నడవకూడదు, ఇలా నీవు నడవాలి అని నీవు యేసు వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తే, దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నప్పుడు మనం సరి చేసుకోవడానికి పూనుకోవాలి తప్ప, కొన్నిసార్లు వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఇది నా కోసం చెప్పారు, కావాల్సుకొని చెప్పారు అన్నట్లుగా మనం మాట్లాడితే ఇంకా దేవుడు నిన్నేమీ చేయలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దేవుడు నా గురించి నేను సరి చేయబడడానికి వాక్కు విడుదలయ్యింది, ఇది నా కోసమే అంటే ఖచ్చితంగా నీవు దేవుని చేత నీవు దీవించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ముద్దు పెడతాడు మోసం చేయడానికి, నిన్ను పాడు చేయడానికి, నిన్ను నాశనం చేయడానికి ఆయన ముద్దులు పెట్టి, ముద్దుల మీద ముద్దులు పెట్టి ఏం చేస్తాడంటే మెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే దైవం అంటుంది, ఇదిగో సర్వోన్నతుని కుమారుడు మీకు రక్షణ భాగ్యము మార్గాన్ని బోధించడానికి వచ్చిందని చెప్పింది. ఎవరు? దానికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు గురించి మాట్లాడుతుంది. తర్వాత ఒక సోదరి చెప్పే చిన్నది కూడా పౌలుశీల కోసం మాట్లాడుతుంది. ఇదిగో వీళ్ళు దేవుని కుమారులు, ఇదిగో దేవుని బిడ్డలుగా ఉన్నారు, వీళ్ళు ఆయన రక్షణ బోధ మీకు బోధిస్తారని చెప్పి మాట్లాడుతుంది. అంటే వీళ్ళు మంచి కోరుతున్నారా?
కాదు, మెచ్చుకుంటే వీళ్ళు మెల్లగా వెళ్ళిపోతారని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? మెచ్చుకుంటే అయిపోయా, నా ఎంతటోళ్ళే ఇంకా లేరు, నేనే గొప్ప అని మనం ఫీల్ అయిపోయి మనం మెచ్చుకుంటే మెప్పు ఎక్కడి నుంచి వస్తుందో మనం గమనించాలి. దేవుని నుంచి వస్తుందా, లేకపోతే ఎక్కడ నుంచి ఇది నాశనంలోకి నడిపిస్తుందా? ఇగో మెప్పు ఎలా ఉంటుందంటే గాయపరుస్తుందంట. మేలు కోరి స్నేహితుడు గాయపరుస్తాడు. హల్లెలూయా. గాయపరిచినప్పుడు అంత మాత్రాన నీవు గాయపడిపోవు, అక్కడ నీకు ఇంకా ప్రమాదం ఉందని చెప్పి కొంచెం గాయం కలిగించి నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. అంతే తప్ప నిన్ను నాశనం చేయడానికి కాదు. కాబట్టి మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయపరుస్తాడు. కానీ పగవాడు ఏం చేస్తాడు? లెక్కలేనని ముద్దులు పెడతాడంట. హల్లెలూయా. చూడండి, గమనించాలి, ఇలాంటి జాగ్రత్త మనం పడాలి. అందుకే ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఇలాగుంటారు, భగవాన్లా ఉండి మనల్ని మెచ్చుకొని మనల్ని ముద్దులు పెట్టుకొని మనల్ని నడిపించే విధానం వేరే దారిలో నడిపిస్తారు, నాశనంలోకి నడిపిస్తారు. సాతాను యొక్క సంబంధాలు ఎలా ఉంటారంటే నాశనంలోకి నడిపిస్తుంది. సాతాను ప్రేరేపితంగా ఉండి అది నాశనంలోకి నడిపించే అవకాశం పూనుకుంటారు. కాబట్టి నీవు నేను మెలుకోగలిగి దేవుని చిత్తమేదో ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన చిత్తానుసారమైన జీవితాన్ని పొందుకొని ఇదిగో నీ మనసు మారు నూతన మగునట్టుగా రూపాంతరం చెందినట్టుగా మనం ఉండాలి. హల్లెలూయా. రూపాంతరం చెందేవారుగా మనం ఉండాలి. అందుకే మనం గమనిస్తే ఆయన ఆజ్ఞలను గాయకొని మనం ఉంటే ఏమైపోతాము? ఆయన స్నేహితులం అయిపోతాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన స్నేహితులుగా మారడానికి ఎంత దూరం లేదు. ఆయన మాట వినడమే ఆయన స్నేహితులం. ఆయన మాటకు అనుకూలంగా జీవించడమే ఆయన స్నేహితులం అవ్వడం. చాలాసార్లు అన్నీ చేస్తాం కానీ ఆయన మాటను తీసుకోం. హల్లెలూయా. ఆయన మాట వినడానికి మనం పూనుకోం. మనం ఆయన స్నేహితులం కావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నేను ప్రేమిస్తున్నాడు. అందుకే నీ స్నేహితులుగా ఉండడానికి, మనం ఆయన స్నేహితులు ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక పైన మీరు దాసులుగా ఉండక ఆయన స్నేహితులుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే చాలాసార్లు ఈ లోకాన్ని పోల్చుకుంటే లోక సంబంధమైన స్నేహం చాలా సందర్భాల్లో ఆ పిల్లవాళ్ళు, అరే మా పిల్లాడు ఆయన స్నేహం పట్టిండు, వాళ్ళ స్నేహం పట్టిండు, ఇంకా ఇలాగ లేడు, ఇంతకుముందు ఇలా ఉండకుండా ఇప్పుడు ఇలా మారిపోయాడని అనడానికి పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో సాహసంలో ఉన్నారు, ఎవరితో వాళ్ళు వెళ్తున్నారో మనం గమనించాలి. ఎవరితో నీవు సాహసం చేస్తున్నావో అనేది మనం గమనించాలి. అందుకే అపహాసాలు కూర్చుండి చోట కూర్చుండక, పాపల మార్గమున నిలవక. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఏ మార్గంలో నీవు ఉన్నావు, ఏ ప్రాంతంలో నీవు కూర్చుంటున్నావు, ఎవరితో నీవు స్నేహం చేస్తున్నావు. అందుకే చూడండి, యేసుతో ఉన్నవారు ఎలా ఉన్నారంటే ఈ లోకాన్ని తలక్రిందులుగా చేసేవారు ఉన్నారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు, వారు వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు, ఇదిగో వీళ్ళు యేసుతో ఉన్న వాళ్ళుగా ఉన్నారు. వీళ్ళు విద్య లేని పామరులే, కానీ ఎవరితో ఉన్నారు? వీళ్ళు యేసుతో ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎలా ఉన్నారంటే ఇది చిన్న యేసులుగా ఉన్నారు వీళ్ళు. హల్లెలూయా. అందుకే శిష్యులకు ఏమని పేరు వచ్చింది? వీళ్ళు క్రైస్తు అని ఫాలోవర్స్గా పేరు వచ్చింది. యేసు వాళ్ళే ఉంటూ యేసు చేసినటువంటి మహత్కార్యాలు వాళ్ళు కూడా జరిగిస్తూ వచ్చారు. అందుకే వీళ్ళు చిన్న యేసులుగా పిలువబడ్డారు. వీళ్ళు యేసుతో కూడా ఉన్న వాళ్ళుగా ఉన్నారు. హల్లెలూయా. నీవు నేను ఎలా ఉండాలంటే యేసుతో ఉన్న వాళ్ళుగా ఉండాలి. మనం ఆయనతో స్నేహంగా ఉన్న వాళ్ళుగా. ఇదిగో ఆ స్నేహం ఎలా ఉంటుందంటే దేవుడు ఎవరితో గడిపాడు? తండ్రితో గడిపాడు. అలాగే మనం ఎవరితో గడపాలి? మన తండ్రితో గడపాలి. ఆయనతో మనం గడపాలి. ఆ సమయాన్ని ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో, అలాగే మనం చేస్తున్న పనులలో కూడా దేవునితో గడపడానికి మనం వెనకంజ వేయకూడదు. నీవు ఉంటున్న ప్రతి చోట ఆయనతో గడపాలి. ఆయనతో స్నేహంతో నీవు ఉండాలి. చూడండి, ఇక్కడ ఒక మాట చెప్పాలి. తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఉన్నప్పుడు, తల్లిదండ్రులు ఉన్నప్పుడు, కుటుంబంలో ఉన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులకు కొన్ని విషయాలు చెప్పారు. ఎవరు చెప్తారు? సీక్రెట్ అంటారు దాన్ని. ఏమంటారమ్మా? సీక్రెట్. ఎవరితో చెప్తారు ఆ సీక్రెట్? స్నేహితులతో చెప్తారు, స్నేహితురాలతోటి చెప్తారు, దగ్గరగా ఉన్న స్నేహితులతో చెప్తారు. వీళ్ళకు తల్లిదండ్రులు అనుకుంటారు, అబ్బా మాకు అన్నీ తెలుసు మా పిల్లల గురించి అనుకుంటారు. కానీ ఆ కొన్ని సంగతులు ఎవరికి తెలుస్తాయి? స్నేహితులకే తెలుస్తాయి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇలాంటి సీక్రెట్లు అన్నీ స్నేహితుని దగ్గరికి, అరే మావాడు ఎట్లున్నాడు రా అని అంటే అని జర మెచ్చుకుంటే అయిపోయాయి, ఆడు మొత్తం అంతా చెప్పేస్తాడు. హల్లెలూయా. అమ్మ ఇంత ఉందా అని అప్పుడు మనకు తెలుస్తుంది. కాబట్టి స్నేహితులు ఎవరితో స్నేహం చేస్తున్నాడు? హల్లెలూయా. ఎవరితో సహవాసంలో ఉన్నారు మన పిల్లలు? అందుకే దేవుడు అన్నాడు, మీరు నా ప్రాణ స్నేహితులు, అందుకే మీ కొరకు నేనేం పెట్టాను? ప్రాణము పెట్టాను. చూడండి, శద్రకు మేషకు అబేద్నెగోలను
మనం గమనిస్తే వాళ్ళు ముగ్గురు నిలబడ్డారు. ఒకడు నేను రాను అనలేడు. మనం ముగ్గురు నిలబడదాం. ఈరోజు అగ్నిగుండంలో వేసినా సరే, హల్లెలూయా, అగ్నిగుండంలో ముగ్గురు వెళ్ళినారు. ముగ్గురు స్నేహితులుగా ఉన్నారు. ముగ్గురు అగ్నిగుండంలో ఉన్నారు. ముగ్గురితో పాటు ఎవరున్నారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క దూత అక్కడ కనబడుతున్నది. అక్కడ దేవుని యొక్క స్వరూపంలో ఉన్నదని రాజు సాక్షాత్తు సాక్ష్యం చెప్తున్నాడు. ఇదిగో మనం ముగ్గురినే కదా వేసాము, ఇదిగో 4వ వాడు దేవుని పోలికలో కనబడుతున్నాడు. హల్లెలూయా. చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. నీవెక్కడ ఉన్నా నీవు దేవునితో స్నేహంగా ఉంటే ఆయన నీతో ఉంటాడు. అక్కడ ముగ్గురితో పాటు ఆయన ఉన్నాడు. అందుకే జ్ఞానులతో పాటు వీళ్ళు నశించకుండా దానియేలు ఒక రాజు దగ్గర ఆజ్ఞ అడిగి రాత్రంతా ప్రార్థించడానికి, అరే మనం అందరం ప్రార్థన చేద్దాం, మనం కూడా ఈ జ్ఞానంతో నశించకూడదు, మనం తప్పించబడాలంటే మనం దేవుని సన్నిధిలో ఆ కళ యొక్క భావాన్ని, ఆ కళను మనం తెలుసుకోవాలి ఈరోజు అని వాళ్ళు రాత్రి అంతా కూడా వారందరూ కలిసి ప్రార్థనలో ఉంటారు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వాక్యం రాయబడింది, వారిని అందరినీ పురిగొల్పి మనం ప్రార్థనలో ఉందాం అని చెప్పి దానియేలు మాట్లాడతాడు. ఆ తర్వాత రాత్రికి ప్రార్థనలో, ఆ రాత్రి ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు కలగన్నప్పుడు ఆయన మొత్తం దేవుని యొక్క భావం అంతా, కళ యొక్క భావం అంతా కూడా చెప్తాడు. అప్పుడు అంటాడు, కాలములు దేవుని చేతిలో గుప్తమై ఉన్నవి. హల్లెలూయా. ఆ కాలములు అతని చేతిలోనున్నాయి, అతని దాటిపోలేవు. ఆ కళ భావం మొత్తం చెప్పేస్తాడు దేవుడు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన కనుక్కొని ఆ రాజుకు కళ మొత్తం చెప్పేసి కళ భావాన్ని కూడా చెప్తాడు. ఆ రోజు తన స్నేహితులతో పాటు తనను కూడా రక్షించుకోవడం జరిగింది. చూడండి, ఇది ప్రాణ స్నేహితులు అంటే. ఎవరో వారు పోతే పోని, చనిపోతే చనిపోని అనుకోలేరు. వారు కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకున్నారు. దానికి స్తోత్రం, హల్లెలూయా. నీవు కూడా అలాంటి కలిసికట్టు నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడ యోనాతాను తన ప్రాణ స్నేహితుని కొరకు తన ప్రాణాన్ని అడ్డువేసి అయినా తన తండ్రి ద్వారా తన స్నేహితుని కాపాడాలని తపనతోటి ఆయన ఎంతగానో ప్రయాసపడ్డాడు. అలాగే ఈరోజు నేను, మన తండ్రి, మన పరమ తండ్రి, ఆయన నిన్ను స్నేహితుడిగా పిలుస్తున్నాడు. ఇదిగో నిన్ను దాసుడుగా పిలవట్లేదు. నీవు ఇక మీద దాసుడు కాదు, ఇదిగో నా స్నేహితుడవు, నా సీక్రెట్ అన్నీ నీకు తెలుసు. ఎందుకంటే నన్ను నా తండ్రి ఎలాగైతే ప్రేమిస్తున్నాడో అలాగే నిన్ను నేను ప్రేమిస్తున్నాను. అంటే నువ్వు నా ప్రాణ స్నేహితుడవు, నీ కొరకు నా ప్రాణాన్ని పెట్టాను. అందుకే నీవు దేవునితో స్నేహం కలిగి ఉండాలి. అంటే నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలి, ఆయన ఆజ్ఞను గైకోవాలి. వాటి ప్రకారం చేస్తే ఎవరు మనం ఏమైతాము? దేవుని స్నేహితులము అవుతాం. ఇక మీదట నీవు అలా ఉండడానికి ప్రయాసపడు. ఒకవేళ ఇంతకు ముందు లేకపోతే ఖచ్చితంగా దేవుని వాక్యం ద్వారా నీవు హెచ్చరించబడుతున్నావు. నిన్ను వాళ్ళని నీ స్నేహితుని ప్రేమించాలి. అలాగే దేవుడు మన స్నేహితుడుగా ఆయన ఉండగోరుతున్నాడు. నీవు ఉండగోరితే ఈరోజు దేవుని సన్నిధిలో మనం లేచి నిలబడదాం. అయ్యా, నేను నీ స్నేహితులను ఉండాలనుకున్నాను ప్రభువా, నీ ఆజ్ఞల ప్రకారం, నీ మాట ప్రకారం నేను జీవిస్తాను తండ్రి. అలాగని నేను దాసుడు ఉండకూడను ప్రభువా, నీ స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాను. ఆయన స్నేహితుడిగా ఉండాలన్న ప్రతి ఒక్కరం కూడా మనం ప్రార్థన చేద్దాం. ఆయన మన పరమ స్నేహితుడై ఉన్నాడు, ఆయన మన పరమ తండ్రి అయి ఉన్నాడు. ఎవరు ఈ లోకంలో ఆ ప్రాణాన్ని పెట్టలేరు, కానీ ఆయన మాత్రమే నీ కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవుడై ఉన్నాడు. ఎందుకంటే నిన్ను తన ప్రాణ స్నేహితునిగా ప్రేమిస్తున్నాడు. ఆయన తన ప్రాణానికన్నా మిన్నగా నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి నీవు ఆయనకు శ్రేష్టమైన వాడవు, శ్రేష్టమైన దానివి. కాబట్టి తన ప్రాణాన్ని అడ్డువేసి నీ ప్రాణాన్ని రక్షించుకున్న దేవుడు ఆయన మన ప్రాణ స్నేహితుడు. అందుకే మనం చూస్తే 133వ కీర్తనలో మనం గమనిస్తే, ఇదిగో సహోదరుల ఐక్యతతో ఉండడం ఎంతో మనోహరము. కాబట్టి మనము ఐక్యత కలిగి, ఇదిగో దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళందరూ ఎలాగైతే ఐక్యత కలిగి నిర్ణయాలు తీసుకున్నారో అలాంటి నిర్ణయాలలో అలాగే యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయినట్టుగా, నీ హృదయము దేవుని హృదయముతో కలిసిపోయినట్టుగా మన జీవితం ఉండాలి. ఇక లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును, ఇదిగో అనుకూలమును, దేవుని చిత్తం ఏదో గ్రహించి ఆయనని చిత్తాన్ని మనము తెలుసుకొని మనము రూపాంతరం చెందేవారుగా ఉండడానికి మనం పూనుకుందాం. ఈరోజు ఈ లోక స్నేహం కాదు, లోకంలో ఉన్న చెడు స్నేహం కాదు, కానీ లోకంలో ఉన్న మంచితో స్నేహం చేస్తూ అనేకులను దేవునితో స్నేహితులుగా మార్చే బాధ్యత నాది, నీదిగా మనం తీసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అది దేవుని చిత్తమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. అందరం కూడా ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. యేసయ్యానికి వందనాలు. నేను నా స్నేహితులను, ఇదిగో నా వాళ్ళని ప్రేమిస్తాను ప్రభువా.
నేను నన్ను వలె నా స్నేహితుని ప్రేమిస్తాను. వాళ్ళు ఎంత అయ్యా ప్రభు, వాళ్ళు ఎంతలాంటి వాళ్ళు అయినా సరే, యోనాతాను తండ్రి ప్రభువా, దావీదు గోవుల కాడికి వెళ్తున్న ఆ గొర్రెల కాపరి అయిన ఆ దావీదును తన ప్రాణ స్నేహితుడు ఎంచి ఆయన ప్రాణము ఆయన పెట్టినంతగా ఆయన నిబంధన చేసుకొని తన ప్రాణ స్నేహితుని ప్రేమించాడని మేము చూస్తున్నాం. అలాగే ప్రభువా, ఇదిగో నాయన, ఈ తారతమ్యం లేకుండా మేము ప్రేమించేవారుగా, స్నేహం కలిగి ఉండేవారుగా ఈ లోకంలో మేము ముందుకు సాగినట్టుగా సహాయం దయచేయి. ఒకరినొకరు ప్రేమించుకొని ఘనతలో ఒకరినొకరు హెచ్చించుకున్నట్టుగా ప్రభువా మేము ముందుగాక. అలాంటి గొప్ప కృప దయచేయి, గొప్ప భాగ్యము దయచేయి. కొన్న ప్రతి ఒక్కరు ప్రభా, అయ్యా వారు ఇంతకు ముందు ఎలా ఉన్నారో మాకు తెలియదు కానీ, అయ్యా ఇంతకుముందు ఎలా స్నేహం చేశారో మాకు తెలియదు కానీ, ఇదిగో మంచి స్నేహం కలిగి ప్రాణ స్నేహితులుగా మేము ఉండడానికి తండ్రి, నీతో గడపడానికి, నీతో ప్రాణం ప్రభావం అయ్యా నీతో సమయం గడిపి నీవు ఆజ్ఞలను గాయకొని అయ్యా మేము ముందుకు సాగేవారుగా ఉండడానికి సహాయం దయచేయమని. ఎందుకంటే నీవు మా ప్రాణ స్నేహితుడు అయ్యా, నీ ప్రాణాన్ని మా కొరకు అడ్డు వేశావు, నన్ను కాపాడుకున్నావు, నన్ను రక్షించుకున్నావు. ఇదో నాకు ఎంతో గొప్ప భాగ్యం ఇచ్చావు, పరలోక రాజ్యానికి వారసుడే ఒక అవకాశం ఇచ్చావు. అవును ప్రభా, ఈ భాగ్యం అందరికీ దక్కడానికి అయ్యా నేను ప్రేమిస్తాను ప్రభా, ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్న మంచిని ప్రేమిస్తాను, చెడుని తీసివేసి ప్రభా నీ లోకాన్ని ప్రేమించి నీ కొరకు ప్రభా ఒక్క వ్యక్తిని, ఒక స్నేహితుడిని నీ కొరకు పరిచయం చేస్తానయ్యా. మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు తండ్రి. ఇక్కడున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ఒక్కొక్కరిని పేరున మీరు దర్శించి మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ప్రతి ఒక్కరిలో నూతనత్వం వచ్చును గాక, నూతన స్నేహము, నూతన ఆలోచన, నూతన మనసు, నూతన ప్రేమ విడుదలవును గాక, ఒక నిబంధన వారు కలిగి ఉందరుగాక అని గొప్ప కృపకు పాత్రలుగా ఎంచి నీ ఆజ్ఞలు గాయకొని నీ స్నేహితులం అవుదుము గాక. నీ కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అలాగే మోకరిద్దాం బల్ల ఆరాధనలో పాలు పంపులు పొందడానికి. ఎవరికి వారు ప్రార్థన పూర్వకంగా శుద్ధీకరించబడి నేను ప్రార్థన చేస్తాను నాతో పాటు ఏకీవించి ఎవరికి వారు ప్రార్థన